ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ యుద్ధ నౌకలు లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా టెహ్రాన్తో సహా ఇతర నగరాల్లోని వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రెండో దశ దాడులు మొదలైనట్లు అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. టెహ్రాన్ యూనివర్సిటీ, నివాస ప్రాంతాలు సహా పలు నగరాల్లో ఇవాళ దాడులు జరిగాయి. ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్తో సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇరాన్ వైమానిక సామర్థ్యం, క్షిపణి లాంచర్లు దాదాపు ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాన్ యుద్ధ నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులు జరిపింది. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకను ధ్వంసం చేసింది. అది మంటల్లో చిక్కుకున్న వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, కమాండ్ కంట్రోల్ పోస్టుని ధ్వంసం చేసినట్లు తెలిపింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్షీణిస్తోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. బష్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. ఇరాన్పై దాడులు నాటకీయంగా పెరుగుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. రాజధాని బీరుట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పలు పట్టణాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించిన ఐడీఎఫ్ హెజ్బొల్లాకు చెందిన భవనాల్ని నేలమట్టం చేసింది. లెబనాన్లో మృతుల సంఖ్య 123కు పెరిగింది. గోలన్ హైట్స్లోని సైనిక క్యాంపుతో పాటు హైఫా నగరంలోని ఇజ్రాయెల్ నౌకా స్థావరంపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఐడీఎఫ్ పైన దాడులు చేసినట్లు పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెజ్బొల్లా మిలిటెంట్లు సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిరాజ్ నగరంలో 20 మంది మృతి చెందినట్లు ఫార్స్ డిప్యూటీ గవర్నర్ ప్రకటించారు. యుద్దం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది.